పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆయా గ్రామాల అభివృద్ధి జాడ కరువైంది. ప్రభుత్వం ఏదో చేస్తుందన్న ఆలోచన ప్రజల్లో ఆవిరైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో ఓ వ్యక్తిలో పుట్టిన ఆలోచన ఆ గ్రామం రూపురేఖలనే మార్చేసింది. సొంత ఊరిని ఉద్ధరించాలన్న తపన ఆయన్ను అభివృద్ధి వైపు అడుగులు వేయించింది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆలోచించకుండా తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పం ఆయన్ను ముందుకు నడిపించింది. పాలకుల నిర్లక్ష్యం తమ గ్రామానికి శాపం కాకూడదన్న ఆలోచన ఇప్పుడు ఆ గ్రామాన్ని సుందర గ్రామంగా మార్చేసింది. గ్రామస్తుల సహకారం, సర్పంచ్ సంకల్పంతో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మేజర్ పంచాయతీపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఆచరణలో కనిపించడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా నేటికి అనేక పల్లెలు కనీస వసతులకు నోచుకోవటం లేదు. బడ్జెట్లో గ్రామాల అభివృద్ధికి కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ అవి సత్ఫలితాలనివ్వలేకపోతున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాలు మరింత నిర్లక్ష్యానికి గురయ్యాయి. సర్పంచులు గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే బతుకులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపం కాకూడదన్న సంకల్పంతో కొంతమంది సర్పంచులు తీసుకుంటున్న చొరవతో ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలు అభివృద్ధి పాట పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మేజర్ పంచాయతీ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. గత ప్రభుత్వంలో పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా స్థానిక సర్పంచ్ చొరవతో ఇప్పుడు గ్రామంలో ప్రజలకు కావాల్సిన వసతులన్నీ చేరువయ్యాయి. యువకుడైన సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు చొరవతో గ్రామస్తుల లక్ష్యం నెరవేరుతోంది. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, మరుగుదొడ్లు, గ్రంథాలయం ఇలా ఒక్కటేంటి మౌలిక సదుపాయాలన్నీ ఊరికి చేరువయ్యాయి. పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ సర్పంచ్ పిన్నింటి భానోజీ నాయుడు ఉపాధ్యాయుడు కావాలన్న తపనతో బీఈడీ చేశారు. అయితే తమ గ్రామానికి ఏదో చేయాలన్న ఆలోచన ఆయన్ను రాజకీయాల వైపు నడిపించింది. గ్రామస్తుల సహకారంతో సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు. తనను నమ్మి ఓటేసిన గ్రామస్తులకు ఏమీ చేయలేకపోతున్నానన్న ఆవేదన ఆయనలో కసిపెంచింది. సొంత నిధులను ఖర్చు చేసి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు గ్రామస్తులతో శభాష్ అనిపించుకుంటున్నాయి. పల్లెటూరులో గ్రామాల్లో ఎన్నికైన సర్పంచులు ప్రతి ఒక్క సర్పంచ్ సోదరులు కూడా ఎంతో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి సర్పంచ్ అకౌంట్లో వచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు అనేది పూర్తిగా దాచేసి ఆ సొంత ఖర్చుల కోసం వాడుకొని గ్రామాలను ప్రతి గ్రామం కూడా నిర్వహణ చేసి మౌలిక సదుపాయాలను పూర్తిగా అట్టడుగ్గా తోసేసిన ప్రభుత్వానికి ఈరోజు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రావడంతో గ్రామాలు సర్పంచులు అందరూ కూడా ఎంతో ఆలోచన చేసి మనకి చాలా పల్లెటూరులో గ్రామాల నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ నిధులు విడుదల అవుతాయి కాబట్టి మేమందరం కూడా దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. రణస్థలం గ్రామ పంచాయతీ ఇప్పుడు జిల్లాలో రోల్ మోడల్ గా నిలుస్తోంది. పంచాయతీ పరిధిలోకి ప్రవేశించినప్పటి నుంచి గొప్ప ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటోంది. గ్రామంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తాయి. సర్పంచ్ తన సొంత నిధులతో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరోవైపు మౌలిక వస్తువుల కల్పనకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడంతో గ్రామంలో కాల్వలు, మంచినీటి కుళాయిలు, వీధి దీపాలు వంటి సమస్యలు తీరిపోయాయి. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే మంచినీటి కోసం పరుగులు తీసే గ్రామస్తులకు ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఇక గ్రామంలోని శ్మశాన వాటికకు బృందావన్ గార్డెన్ గా నామకరణం చేసి అభివృద్ధి చేస్తున్నారు. వెంకట భానోజీ నాయుడు సర్పంచ్ గా ఎన్నికైన 2.5 ఏళ్లలోనే ప్రభుత్వ సహకారం లేకపోయినా సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి నిధులు రాకపోయినప్పటికీ ఆయనే సొంతంగా ఆయన యొక్క జోబిలో డబ్బులు పెట్టి గత 2.5 ఏళ్లుగా ఆయన సొంతంగా డబ్బులు పెట్టి పేదల యొక్క కష్టాలను తీర్చడం జరిగింది. పిన్నింటి వెంకట భానోజీ గారు ఇంచుమించు 2500 ఓట్లతో మేజర్తో గెలిచినప్పటి నుండి గత ప్రభుత్వంలో పంచాయతీ నిధుల్లో పూర్తి నిధుల్లో లేకపోయినప్పటికీ అతని సొంత నిధులతో కాలువలు కానీ, రోడ్లు కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, ఆ టైంలో కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్ కానీ ఊర్లో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే పేదలకు కూడా ఊళ్ళకి ఆరోగ్యం బాగోపోయిన హాస్పిటల్లో తీసుకెళ్లడం అలా అతను సొంతగా అభివృద్ధి చేశారు. మరోవైపు సర్పంచ్ భానోజీ నాయుడు సంకల్పానికి గ్రామస్తుల సహకారం తోడవుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ₹1 సహకారం అందకపోయినా సర్పంచ్ తన సొంతంగా సుమారు 70 లక్షల వరకు ఖర్చు చేశారు. పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల్లో సొంత నిధులతో మంచినీటి బోర్లు వేయించారు.
ప్రతిరోజు సర్పంచ్ భానోజీ నాయుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఎవరు చనిపోయినా సర్పంచ్ స్వయంగా పాడెమోసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని తెలిపారు. మరోవైపు తనను నమ్ముకున్న ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. తనను నమ్మి గెలిపించుకున్న ప్రజల కోసం సర్పంచ్ చేస్తున్న ప్రయత్నానికి ప్రభుత్వ సహకారం ఉంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని స్థానికులు కోరుతున్నారు. చాలా బాగా మంచోడు, బాగా అతని కోసం అతను జనాల కోసమే చూస్తాడు. అతని ఇంట్లో ఉంది ఎప్పుడైనా అతని ఇంట్లో ఉంది పెడతాడు, కానీ ఒక నంచం అనేది ఉండదు అతనికి. ఒకరి కోసం ఆలోచిస్తాడు. అతను పని ఒగ్గేసి ఇంకొకరు వేరే కోసము వాళ్ళ కుటుంబం ముందలు నడిపిస్తాడు. అతని నాటలో ఇంక వేరే ప్రెసిడెంట్లు ఉండాలి. అతను మన సర్పంచ్లు అతన్నాగా ఇంక వేరే ఊరోళ్ళు కూడా ఉండాలి. అతన్నాగా ఇంకొకరు అలా చెయ్యాలి ఏ ఊరికైనా. ఎన్నాళ్ళ వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఎట్లేదు, మా పంచాయతీలో డబ్బులు లేవు. ఇప్పుడు అభివృద్ధికి వచ్చింది 3గా బాగా ఇప్పుడు అభివృద్ధి పొందాలి. ఎన్నాళ్ళు డబ్బులు లేవు, ఇప్పుడు ఉన్నాయని ఇప్పుడు ఇవ్వాలని కోరుకుంటాను. మా పంచాయతీ బాగుపడాలని మా భాను గారు అన్ని ఇప్పుడు బాగా ఆనందం లాగా అయింది మాకు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే రణస్థలం పంచాయతీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. గ్రామ సర్పంచ్ వెంకట భానోజీ నాయుడు అందిస్తున్న సేవలు గ్రామస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఓవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకున్న పలుకుబడిని సర్పంచ్ గ్రామ అభివృద్ధికి వాడుకుంటున్నారు. పుట్టిన గ్రామానికి తమ వంతుగా ఏదైనా చేయాలన్న సర్పంచ్ భానోజీ నాయుడు చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనివ్వాలని ఆశిద్దాం.